ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మనందరం ఆయన ఆరాధించు వారంగా, స్తుతించు వారంగా ఉండునట్లుగా దేవుడు మనల్ని నియమించారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ విశ్వాసులందరికీ మరియు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుడు మీ అందరి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం చేస్తున్న ప్రతి ప్రార్థనలు బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ కడవరి దినాల్లో దేవుని సువార్త అనేక ప్రాంతాల్లో ప్రచురం చేయబడ్డానికి, వెదజల్లబడ్డానికి దేవుడు తన కృప మహిమను స్పష్టమైన రీతిలో మన మీద కృమ్మరిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాగ్దాన సందేశాన్ని ప్రతిరోజు వినడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం బలపడుతున్నాం కదా. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 55 and verse 3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు చెవియొగ్గి నా మాట వినండి, లేదా నా దగ్గరికి రండి, మీరు వింటే బ్రతుకుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట మనల్ని బ్రతికించే మాట. ప్రైజ్ ద లార్డ్. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు కదా. ఒకప్పుడు మీ జీవితాలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఇష్టానుసారంగా మీ సొంత మార్గాల్లో నడుస్తున్నప్పుడు ఎన్నో విధాలుగా నష్టపోయి మీ జీవితాన్ని పాడు చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ రోజుల్లో దేవుని స్వార్థం మీకు వినబడడం ద్వారా, ప్రభువు మాటలు మీ హృదయాన్ని తాకడం ద్వారా, క్రీస్తు ప్రభుకి మీ జీవితాలు అప్పగించడం ద్వారా ఈరోజు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు మీలో చాలామంది అనుభవిస్తున్నారు. వినడం వలన మనం బ్రతుకుతామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడడం ఆపలేదు. ఆనాడు ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కడవరి దినాల్లో తానే స్వయంగా మనతో మాట్లాడుతున్నారు. ఆ స్వరాన్ని మనం వినగలిగితే దేవుని స్వరము మనం బ్రతికించే స్వరము. లాజరు సమాధిలో ఉంచబడ్డాడు కదా. బేతనీలో లాజరు భయంకరమైన రోగం వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభువు వారికి వర్తమానం అయితే అందింది. 4 రోజుల తర్వాత లాజరు బ్రతికించబడ్డం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను ప్రకటించుకుంటూ పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభు చెప్పారు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే జీవం. ఆయనే పునరుత్థానమై ఉన్నాడు. మరణ బంధకాల చేత బంధించబడిన లాజరును కేవలం ఒక్క మాట ద్వారా యేసు ప్రభు వారు విడుదల చేశారు. అప్పటికే లాజరుకు ప్రేత వస్త్రాలు చుట్టేశారట. జూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఎవరైనా చనిపోతే కొన్ని 100 మీటర్ల నారబట్ట చుడతారు. చాలా సన్నని బట్ట వారి చుట్టూ చుడతారు. ఆ తర్వాత ముక్కు కూడా రుమాలు తొడిగేశారు. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న లాజరు చనిపోయిన 4 రోజులైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఒక్క మాట, లాజరు బయటికి రా అనగానే ఆ ప్రేత వస్త్రాలతోనే ముక్కు రుమాలు చుట్టుబడే లాజరు బయటకు వచ్చేసాడు. యేసు ప్రభు మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఓ దైవజనుడు అంటాడు, యేసు ప్రభు ఆ రోజున లాజరు అని పిలిచాడు కాబట్టి లాజరు ఒకడే వచ్చాడు, కానీ బయటికి రా అని ఉంటే ఎంతమంది వచ్చేద్దరు అన్నాడు ఆయన. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఆయన మాటకి అంత శక్తి లేదా? ఖచ్చితంగా ఉంది. దేవుడు ఒక ఉద్దేశంతో లాజరును బయటికి తీసుకొచ్చారు. ఈరోజు బహుశా మన జీవితాల్లో కూడా మృతమైన అనుభవాలు, మృతమైన జీవితం, ఆనందం లేక, సంతోషం లేక, సమాధానం లేక, జీవితంలో నెమ్మది లేక, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని పరిస్థితులు కనుక మనం ఉంటే యేసయ్య మాట మన బ్రతికించే మాట. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బ్రతికించే మాట. వినగలిగే చెవి నీకుంటే, గ్రహించగలిగే మనసు నీకుంటే ప్రభువు నీతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా సంసిద్ధుడిగానే ఉన్నాడు. మీరు వింటే బ్రతుకుతారు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క నడిపింపును, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను మన జీవితాల్లో కలిగి ఉంటాం. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు దేవుని మహిమను పొందాలంటే ఏం చేయాలండి? ఆయన నడిపింపులోనే ముందు కొనసాగాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకంలోనే కొనసాగాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటే, మొదట నువ్వు బ్రతకాలి కదా. నువ్వు జీవించాలా. క్రీస్తు ప్రభు స్వరాన్ని విని నువ్వు బ్రతకగలిగితే దేవుని దీవెనలన్నీ పొందుతూ ఉంటావు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, దావీదుకు ఏ కృపనైతే నేను చూపించానో, శాశ్వత కృపను నేను చూపించానో అది నీకు నువ్వు చూపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు మనలాంటి స్వభావం కలిగిన మనిషే. ఇదే భూమి మీద జీవించాడు. ఈరోజు మనం ఎదుర్కొనే శ్రమలు కావచ్చు,
శోధనలు కావచ్చు, ప్రతికూలతలు కావచ్చు, దావీదు అవన్నీ ఎదుర్కొన్నాడు. కానీ దావీదు ఒక సఫలీకృతుడిగా ఎందుకు ఉన్నాడు అంటే, దేవుని మహింపరిచే వ్యక్తిగా ఎందుకు నిలబడ్డాడంటే, దేవుని కృప దావీదు మీద సమృద్ధిగా కృమ్మరించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కోసం మరణించడం ద్వారా కృపాయుగాన్ని వెలుగులోని తీసుకొచ్చారు. ఇప్పుడు మనందరం కృపాయుగంలో బ్రతుకుతున్నాం. దేవుని కృపను ఇంకా ఎక్కువగా, ఇంకా సమృద్ధిగా మనం అనుభవిస్తున్నాం. ఆయన కృప శాశ్వతమైన కృప. దేవుని బిడ్డ, ఏ విషయానికి నువ్వు కృంగిపోవద్దు, ఏ విషయానికి నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానాలు నీతో ఉన్నాయి. విశ్వాసంతో దేవుని వైపు నువ్వు చూడగలిగితే, అచంచలమైన విశ్వాసంతో నువ్వు దేవుని వైపు చూడగలిగితే, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుని వైపు నీ దృష్టి మరల్చగలిగితే, ఆనాడు దావీదును దేవుడు ఎలా నడిపించాడో, దానియేలును దేవుడు ఏ విధంగా నడిపించాడో, భక్తులందరినీ ఏ కృప ద్వారా అయితే దేవుడు ఆవరించి తన మహిమ కొరకు వాడుకున్నాడో, నిన్ను కూడా అలాగే నిలబెట్టాలని నీ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరో నీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారని, అందరూ నిన్ను వదిలిపెట్టేశారని, గత జీవితంలో నువ్వు ఏదో చేసిన పాపాన్నో లేదా నీవు చేసిన భయంకరమైన కార్యాన్నో ఎత్తిపట్టి మరలా అదే గుర్తు చేసుకుని నిన్ను హీనపరుస్తున్నారని ఒకవేళ ఈరోజు నువ్వు కృంగిపోతున్నావా? దేవుని వైపు చూడు. శాశ్వతమైన కృపను కురిపించే దేవుడు ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన రాజ్యము శాశ్వతమైంది, ఆయన కృప శాశ్వతమైనది, ఆయన దీవెనలు కూడా శాశ్వతమైనవి. నమ్మిన వారు దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు శాశ్వతమైన ప్రేమతో కృపతో నిన్ను నింపే దేవుడు నీకున్నాడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు చూస్తావు. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికించే దేవుడు నాయన. కేవలం బ్రతికించడం మాత్రమే కాదు, దావీదుకు చూపిన శాశ్వత కృపను మాకు చూపుతానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. అవునయ్యా, బైబిల్లో అనేక మంది నీ బిడ్డలు నీ కృప ద్వారా నడిపించబడ్డారు. అదే కృపతో, ఇంకా ఎక్కువైన కృపతో మమ్మల్ని నడిపించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే విచారంలోనూ, కృంగుదల్లోనూ, కన్నీటి లోయల్లోనూ ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ దేవా, విచారములో నుండి సంతోషంలో నడిపించండి. నీ కృపలో వర్ధిల్లినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఈ రోజంతట్లో దేవుని కృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.